హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితికి కావాల్సిన పూజా సామాగ్రి ఈ వీడియోలో చూద్దాం. వినాయక చవితికి ముందు రోజే మనం పూజా తాళి మంచిగా క్లీన్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. కలశం పెట్టుకునేవారు కలశంని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. కలశం పైకి కొబ్బరికాయ, బ్లౌజ్ పీస్ కూడా తీసుకొచ్చుకోవాలి. సాధ్యమైనంత వరకు మట్టి గణేశుని తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దాట్ మనం నేచర్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఇన్ కేస్ దొరకకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని తీసుకొచ్చుకోవచ్చు. అలాగే ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి. మనం 21 లీవ్స్తో వినాయకుడిని పూజ చేయాలి. అవన్నీ దొరకడం సాధ్యం అవ్వని వాళ్ళు కనీసం గరక, మామిడాకు, అరటాకైనా ఏర్పాటు చేసుకోవాలి. కుంకుమ, పసుపు, గంధం, ఇంకా పూజకి కావాల్సిన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, అగరబత్తి, కర్పూరం హారతి కోసం, అలాగే వస్త్రం కూడా తీసుకొచ్చుకోవాలి. ఒకటి గౌరీదేవికి, ఇంకొకటి గణేశునికి, 2 సమర్పించడానికి. ఫ్రూట్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి. అందులో మొక్కజొన్న, అరటి పండ్లు కనీసం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే వాయనం కోసం ఆకు, వక్క, తమలపాకు, 2 బ్లౌజ్ పీస్లు కూడా తీసుకొచ్చుకోవాలి. ఇంకా ప్రసాదాల విషయాలకు వస్తే మీకు సాధ్యమైనన్ని ప్రసాదాలు చేయొచ్చు. అందులో కుడుములు మాత్రం కంపల్సరీ పెట్టాలి. నాకు తెలిసిన కాస్త ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.